మనం విద్య నేర్చుకోవడానికి మాత్రం ఎప్పుడు సిగ్గుపడకూడదు. తర్వాత సాధన చాలా అవసరం. అంటే మా గురువు గారు చెప్తూ ఉండేవారు, సంగీతాన్ని నేర్చుకునేది 100% కింద డివైడ్ చేస్తే నేర్చుకునేది 30%, సాధన చేసి గ్రహించేది 30%, వినికిడి మీద గ్రహించేది 40%. అంటే వినికిడికే పెద్దపీట. కాబట్టి సంగీతం నేర్చుకునే ప్రతి విద్యార్థి కూడా సావకాశం ఉన్నంత వరకు ఎక్కడ కచేరీ అయినా వినాలి, వెళ్ళాలి, ఆ సంగీతాన్ని ఆస్వాదించాలి. వింటున్నప్పుడు తప్ప మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. మామూలుగా యూట్యూబ్లో వింటుంటే ఆ ర్యాప్ ఉండదు. మనకి కరోనా 2 ఏళ్ళు మనం అన్నీ మూసు కూర్చున్నాం, తప్పలేదు. ఇప్పుడు నెమ్మదిగా అన్నీ ఓపెన్ అవుతున్నాయి. భయాలు ఉన్నా సరే కొంత ధైర్యంగా వెళ్ళి కొంత మన ప్రొటెక్షన్ చేసుకుని లైవ్ కాన్సర్ట్లో మీరు నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. మనోధర్మం అని కానీ, లేకపోతే కీర్తన ప్రజెంటేషన్ కానీ, కీర్తన మధ్యలో పల్లవి అనుపల్లవి తర్వాత ఆపినప్పుడు వయలిన్ వాళ్ళు కానీ, మృదంగం వాళ్ళు కానీ, వాళ్ళకి ఇచ్చే అనుసంధానం కానీ, ఇలాంటి విషయాలు లైవ్ కాన్సర్ట్స్ వింటేనే తెలుసుకుంటారు. క్లాస్కి వెళ్ళి నేర్చుకోవడంలో మీకు కీర్తనలు తెలుస్తాయి, వాటి పట్టు తెలుస్తుంది. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటే మనం పెర్ఫామ్ చేయడం ఎంత అవసరమో పర్ఫార్మెన్సెస్ వినడం కూడా అంత అవసరం. నా ఒక్కటే అందరికీ చెప్పేది, మనం గుడ్ లిజనర్స్గా ఉండాలి, గుడ్ స్టూడెంట్స్గా ఉండాలి. ఇఫ్ యూఆర్ టీచర్స్ షుడ్ బి ఎ వెరీ గుడ్ టీచర్. అందరినీ సమదృష్టితో చూడాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎప్పుడు ఉండకూడదు. అందరూ మనకు సమానమే, శిష్యులు అందరూ. ఎందుకంటే ఒక తల్లికి ఏ బిడ్డ ఎక్కువ ప్రేమ అంటే ఏం చెప్తారు, అలాగే ఉండాలి టీచర్ కూడా. అప్పుడే అందరికీ కూడా ఒక మంచి విద్య అప్పుతుంది. అలాంటి వాతావరణం మనం క్రియేట్ చేసుకోవాలి. అంతే. ఈ 2 మాటలు చెప్పి అందరూ సంగీతాన్ని